వ్యూవర్స్ 99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. అజియో మింత్రాలో టర్కీ బ్రాండ్ అమ్మకాల నిలిపివేత. డీటెయిల్స్ చూస్తే మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి. 3,200 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దోచుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పాడిందే ఆ పాట పాడి 1 సంవత్సరం కాలానికి ఎవరినైతే ఆయన అరెస్ట్ చేయాలనుకుంటున్నాడో అరెస్ట్ చేసేదానికి కావాల్సిన రాగం తీస్తా వచ్చినాడు. అందులో భాగమే ఇప్పటి వరకు 6-7 అరెస్ట్ చేసినారు. అందులో నిన్నటి దినము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీరిద్దరిని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులైనప్పటికీ ఐఏఎస్ అయినప్పటికీ మద్యం పాలసీతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు. వీళ్ళేమీ మద్యం పాలసీని ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు కాదు, లేకుంటే నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కాదు, పెన్నుతో సంతకం పెట్టేవాళ్ళు కాదు. ఏ సంబంధం లేని ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులను సైతం కేవలం కక్షపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కక్ష సాధించాలా, జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళ మీద నేను కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినారు. దీనికి సంబంధించి ఈ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన అవినీతి ఏంది, అక్రమాలేంది, 3,200 కోట్ల రూపాయలు ఎక్కడ ఎవరు దండుకున్నారు, ఏ సాక్ష్యాలతో ఏ ఆధారాలతో ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారో కూడా స్పష్టత లేదు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకు. ఒక చిన్న ఉద్యోగి, ఏపీ బ్రూవరీస్లో పనిచేసే చిన్న ఉద్యోగి సత్యప్రసాద్ అనే ఒక ఉద్యోగిని బలవంతంగా సిఐడి వాళ్ళ అదుపులేక తీసుకొని బెదిరించి, 1కి 10 సార్లు బెదిరించి మేము చెప్పినటువంటి స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేయాలని చెప్పి బలవంతంగా అతనితో వాళ్ళకు కావాల్సిన పేర్లని చెప్పించుకునే ప్రయత్నం చేసినారు. సత్యప్రసాద్ అనే ఒక చిన్న ఉద్యోగి. అసలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే ఒక అమ్మాయి డిటిపి ఆపరేటర్. ఆమెతో వాళ్ళకు కావాల్సిన స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేసి బెదిరించి ఎవరెవరి పేర్లు చెప్పాలో వాళ్ళ పేర్లు చెప్పించుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించి తలా తోక తొండం లేకుండా, సరైనటువంటి సాక్ష్యం ఆధారం లేకుండా నిర్ణయం చేసే అధికారం లేని వ్యక్తులను సైతం, ప్రత్యక్షంగా అవినీతిలో పాలు పంచుకోని అధికారులను సైతం ముద్దాయిలు చేసి ఈరోజు జైలు పంపిస్తున్నారు. ఇది ఎంత కక్ష సాధింపు చర్య! మొన్న ఏమో ఐపీఎస్లు పంపించినారు, ఇప్పుడేమో ఐఏఎస్లు పంపించినారు. ఈ విధంగా ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఓఎస్డీలను అవినీతి ఆరోపణల్లో నెలల తరబడి రిమాండ్లకు, జైళ్లకు పంపించి మానసికంగా, శారీరకంగా హింసిస్తే ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. కనీసం ఫీజుల నియంత్రణ మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదు. ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లనే ఉంది, ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విషయంలో అట్లనే ఉంది, డిగ్రీ కాలేజీలో అట్లనే ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రం ఇక చెప్పుకునే పరిస్థితే లేదు. ఇవాళ టీఏఎఫ్ఆర్స్ కోసం చాలా కాలేజీలు వాళ్ళందరూ రిపోర్ట్లు ఇచ్చారు. మాకు కాలేజీ ఫీజు పెంచాలని చెప్పి ప్రతి కాలేజీ కూడా, ఇంజనీరింగ్ కాలేజీ ప్రతి కాలేజీ కూడా దాదాపు 170 కాలేజీలకు పైగా వాళ్ళందరూ కూడా ఇవాళ టీఎఫ్ఆర్స్కి దరఖాస్తు చేసుకున్నారు మా ఫీజులు పెంచాలని చెప్పి. మాకు ఫ్యాకల్టీ రేట్లు పెంచడం, జీతాలు పెంచడం, ఉద్యోగుల జీతాలు పెంచడం,
ల్యాబులు పెంచమని చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను 2,30,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,60,000 ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ 2,40,000 రూపాయలకు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు పేదవాడు చదువుకోవాలంటేనే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థి కూడా 15,000, 20,000, 30,000 ర్యాంక్ వచ్చిన విద్యార్థులు కూడా ఇవాళ ఉన్నత మంచి కాలేజీలో ఒక స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చదువుకుందామంటే కూడా పేదవాళ్ళు ఇవాళ చదువుకునే పరిస్థితి లేదు. పోనీ ఆర్డినరీ కాలేజీలో చదువుదామంటే అలా కూడా చదవలేని పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది. దాని మీద ఒక నియంత్రణ లేదు, ఒక సమీక్ష లేదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది, వాటి మీద ఒక సమీక్ష నిర్వహిస్తాం, అసలు ఎంత ఫీజు ఉండాలి, ఎంత ఫీజు తగ్గాలి, దాని మీద ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. అసలు తనకు తీరిక లేదు. అందాల పోటీల మీద ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద, ఫీజులు తగ్గియాలని దాని మీద, మెరుగైన విద్యను అందించాలని దాని మీద ముఖ్యమంత్రి గారికి సోయినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు, ఎప్పుడు సమీక్ష చేస్తామని చెప్పి వాళ్ళ రాష్ట్రంలోని చాలామంది పేద కుటుంబాలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక దిక్కు ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్లు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజీలో జాయిన్ కాండి, 10 లక్షలకే డొనేషన్, 15 లక్షల డొనేషన్ చెప్తా అంటే విద్యార్థుల తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు. మరి వీటన్నిటికీ ముగింపు పలకాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక సామాన్యుడు ₹1,00,000 పెట్టి ప్రతి సంవత్సరం ₹1,00,000 పెట్టి చదువుకునే స్తోమత ఉన్నదా? కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలొక్కకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడకుండా, ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి, ఫీజు రింబర్స్ మాత్రం అడగకండి అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్ పైన అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవుతోంది. ముఖ్యంగా అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడం, పోరాట యోధుల యొక్క వీర్య పరాక్రమాలను అభినందించడం, శాస్త్రవేత్తల యొక్క కృషిని, వారి యొక్క మేధా సంపత్తికి జోహార్లు అర్పించడం, మరియు రాజకీయ పటిష్ట నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, గొప్పదనాన్ని కీర్తిస్తూ యావత్ తెలంగాణ అంతా కూడా మీ వెంట ఉంటుంది అని చెప్పడం కోసం ఈ తిరంగ యాత్రని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది పాల్గొనేటువంటి పెద్దవారి పేర్లను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి, శ్రీ విద్యాసాగర్ రావు గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, మాజీ గవర్నర్ గారు, శ్రీ జి సతీష్ రెడ్డి గారు, చైర్మన్ ఎక్స్ డిఆర్డిఓ, అదే రకంగా అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్, శ్రీ కె రాజేంద్ర కుమార్, ఫార్మర్ డీజీ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీ గోపాల్ రెడ్డి, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీ పివి కృష్ణారెడ్డి, ఫార్మర్ డీజీ సిఆర్పిఎఫ్, శ్రీ వైఎల్ శ్రీనివాస్ గారు,
వీసీ సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, శ్రీమతి జయప్రద ప్రముఖ నటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినీ హీరో, శ్రీ వందే మాతరం. పాకిస్తాన్ కు మద్దతుగా నిలిచిన టర్కీ దేశంపై భారతీయులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపు ఊపందుకుంది. ఇక ఈ నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మిత్రా, అజియో తమ ప్లాట్ఫామ్లను ఉంచి టర్కీకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ బహిరంగంగా పాక్ కు మద్దతు ప్రకటించింది. ఇది భారత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఫలితంగా బైకాట్ టర్కీ అనే నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ వ్యాపారులు టర్కీతో వాణిజ్య సంబంధాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మింత్రాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇదే బాటలో రిలయన్స్ కు చెందిన ఆన్లైన్ ఫ్యాషన్ పోర్టల్ అజియో కూడా టర్కీకి చెందిన ప్రముఖ వస్త్ర బ్రాండ్లైన కోటాన్, ఎల్సీ, వైకీకి ఇక మావి వంటి వాటి అమ్మకాలను తమ సైట్ లో నిలిపివేసింది. అంతేకాకుండా టర్కీలో తమ సంస్థ కార్యకలాపాలను కూడా మూసివేసినట్లు రిలయన్స్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ బహిష్కరణ కేవలం ఆన్లైన్ రిటైల్ సంస్థలకే పరిమితం కాలేదు. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కేట్ కూడా పాకిస్తాన్ కు మద్దతిస్తోంది. టర్కీ అడ్వైజర్ షాన్ ఆదిసలం పర్యాటకంతోనే సహా అన్ని రకాల వ్యాపార సంబంధాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. భారత ఎగుమతిదారులు, దిగుమతిదారులు, ఇతర వ్యాపార వర్గాలు కూడా ఈ రెండు దేశాల కంపెనీలతో ఎలాంటి లావాదేవీలు జరపొద్దని కేట్ సూచించింది. ఇక ఇదిలా ఉండగా భారత విమానాశ్రయాల్లో భద్రతా సేవలు అందిస్తున్న టర్కీకి చెందిన సెలెబీ ఏవియేషన్ సంస్థకు చెందిన ప్రభుత్వ గతంలోనే సెక్యూరిటీ క్లియరెన్స్ ను రద్దు చేసింది. ఈ పరిణామాలన్నీ ఇస్తాంబుల్ స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీ షేర్ల విలువ పడిపోవడానికి కారణమవుతున్నాయి. మొత్తంగా టర్కీ వైఖరి ఆ దేశ వాణిజ్య ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరంగా రన్ అంటే భారతీయులందరూ ఒకటేనని అర్థమని బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు సెంటర్ నుండి జమ్ములపాలెం ఫ్లైఓవర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలు చేత పట్టుకుని పార్టీలకు అతీతంగా ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. మనందరం ఎలా కలుసుకున్నామో మన బాపట్ల ప్రజలు ఒక మంచి కార్యక్రమాలు చేశారు. ఈ తిరంగా ర్యాలీ అంటే ప్రతి భారతీయ సహోదరుడు కలిసి ఉన్నాడని అర్థం. ఈ విజయోత్సవ ర్యాలీ అంటే ఏదైనా స్థితిగతుల్లో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనందరం కలిసి ఉండటానికి సిద్ధం అవుతున్నామని అర్థం. మన సౌభాగ్యాన్ని తుడి చేశారు కొంతమంది పాకిస్తాన్ ముష్కరులు, ఉగ్రవాదులు. దానికి నరేంద్ర మోడీ గారు పేరే పెట్టారు సింధూర్ అని. సింధూర్ అంటే మన సౌభాగ్యానికి చిహ్నం. ఈ సింధూర్ అంటూ ఏమంటూ పేరు పెట్టారు? ఒక ఎయిర్ ఫోర్స్ లో ఒక ముస్లిం చెల్లెలు, ఒక సిక్కు యువతి ఇద్దరు కలిసి ఎన్నో స్థావరాలను బీభత్సం చేశారంటే ఒక ముస్లిం భారతదేశంలో ఉంటే ఒక ముస్లిం భారతీయుడే. ముస్లిం కన్నా నేను భారతీయుణ్ణి అని చెప్పుకునే గర్వమే ఆ జెండా. ఒక హిందూ కన్నా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవటమే మా జెండా. అలాగే ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే క్రైస్తవు కన్నా కూడా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవటమే మాకు గర్వం. మా దేవుణ్ణి మేము పూజిస్తాం, అన్నదమ్ములాగా ఉంటాం, మాలో శిక్షలు పెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఈరోజు ఏ సింధూర్ ఆపరేషన్ సింధూర్తో ఏ పరిస్థితుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ దిగజారిపోయిందో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు. మీకు తోడున్నా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలవకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చైనా కూడా ఉంది. ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా, అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా
మనకెందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశంతో అని చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుణ్ణి మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముద్దు బిడ్డలు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికి ఈ బాపట్లో జరిగిన ర్యాలీ జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశ ముద్దు బిడ్డలం అని తెలియజేయడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ధాన్యం రవాణాలో ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లుడు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ కొండాపురం మండలం తొగరపల్లి గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం జొన్నల కొనుగోలు కేంద్రాలను సందర్శించి నిర్వహణపై తీరును పరిశీలించారు. మిగతావన్నీ కూడా హైబ్రిడ్ అనేది మనం తీసుకుంటాం. ఆ పద్ధతి ఉంది ఎక్కడ చూడలేదు. ముందు అది వేరే వెరైటీ మిక్స్ అయింది అనుకున్నాను. మన ఇన్సెక్టర్లు కూడా వచ్చారు. హైబ్రిడ్ ఉంది, రెండు కలిపేస్తున్నారు. అంటే పక్షుల కోసం తినకుండా కొద్ది పెరిగింది. జొన్నలు కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ హైబ్రిడే ఎక్కువ ఉంది మేడం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెల 20న తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అభిమానులతో పాటు సినీ లవర్స్ అతడి సినిమాల అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే తారక్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం వార్ 2 నుంచి బర్త్డే నాడు స్పెషల్ అప్డేట్ ఉండబోతోంది. అటు హృతిక్ రోషన్ తో పాటు చిత్ర నిర్మాత సంస్థ యఫ్రాజ్ ఫిలిమ్స్ ప్రకటించాయి. అయితే వార్ 2తో పాటు తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్టుకు సంబంధించి కూడా అప్డేట్ వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఎన్టీఆర్ బర్త్డే నాడు ఈ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని నిర్మాణ సంస్థ తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు మరికొంతకాలం వేచి చూడక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇది పూర్తిగా వార్ 2 సమయం. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మార్న హోమాన్ని ప్రారంభించే ముందు దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిసైల్స్ ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును వార్ 2తో చేసుకోండి అంటూ అభిమానులు ఉద్దేశించి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ద్వారా మైత్రి మూవీ మేకర్స్ తారక్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉండదని స్పష్టం చేసింది. వార్ 2 విడుదల సమయంలో దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, తమ సినిమాకు సంబంధించిన మాస్ అప్డేట్స్ ను సరైన సమయం వచ్చినప్పుడు అందిస్తామని పరోక్షంగా తెలిపింది. ఇక హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వార్ 2 రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఎన్టీఆర్ బర్త్డే రోజున గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. అజియో మింత్రాలో టర్కీ బ్రాండ్స్ అమ్మకాల నిలిపివేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.